అది ఫండమెంటల్ రైట్ వయలేషనా? అంటే 2500 కోట్లు విలువైన ఫ్యాక్టరీని రాత్రి మీద చీకటి ఒప్పందం చేయలేదా? 21 పేజీలు చదవండి. మాట్లాడడానికి ఎవరికి ఉంది? స్టేట్ గవర్నమెంట్ అమ్మింది, చంద్రబాబు నాయుడు అమ్మారు, రాజశేఖర రెడ్డి అమ్మారు, జగన్మోహన్ రెడ్డి అమ్మారు. ఇప్పుడు మిగిలిందంతా ఎవరు అన్నారు? 33,000 ఎకరాల్లో కేవలం మిగిలింది 19,200. అప్పుడు ఇప్పుడు ఈ 2,000 ఈ 3,000 లెక్క పెడితే సగం అమ్ముడిపోయింది. 7 సార్లు వాదనలు వినిపించాను. జడ్జి గారిని వెళ్తుండగా నిలబెట్టాను, కోర్టులో నిలబెట్టాను. ఇది మనది సార్, ఇది మాది సార్, అయితే మీకేం కావాలని. నాకు 1 ఇంచు ల్యాండ్ వద్దు. వారు వింటుండగా, అప్పారావు అందరూ వింటుండగా, భాస్కరాలు టీం ఉంటుంది. ఇది నిర్వాసితుల భూములు. 8,500కే కంపెనీ ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకొక 8,500కి ఉద్యోగాలు ఇవ్వలేదు. నేను 8,000 కోట్లు వారికి దానం చేస్తున్నాను. లేదా నన్ను జైల్లో పెట్టండి, నా పాస్పోర్ట్ ఉంచుకోండి, నా గ్రీన్ కార్డు ఉంచుకోండి, ఇప్పుడే సరెండర్ చేస్తున్నాను. నేను ఇచ్చా. కండిషన్ ఒకటే, స్టీల్ ప్లాంట్ అమ్మడానికి వీల్లేదు. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ 28,000 మందిని, దాదాపు 16,000 మంది ఎంతమంది ఉంటే నిర్వాసితులు ముఖ్యం దీనికి. ఎందుకంటే వాళ్ళ ల్యాండ్స్. హూ ఆర్ యూ టు సెల్? ఒక విషయంలో అయితే ఇంకా మోదీ అమ్ముతున్నాడు. ఎవరికి? అదానీకి. జగన్ ఎవరికి అమ్ముతున్నాడు? అదానీకి, అంబానీకి కాదు. అదానీ ఎవరు? మోదీ మిత్రుడు. మా భూములేంటి? వాడెవడో గుజరాతీ వాడికి అమ్మడం ఏంటి? మేమేమైనా గాజులు వేసుకొని ఉన్నావా? అపార్థం చేసుకోకండి ఆ మాటని. అంటే స్త్రీలు ఎంతో గౌరవిస్తారు, మా మొగల్లో ఫైట్ చేయరు. ఈ మధ్యన స్త్రీలు కూడా ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు ధనలక్ష్మే నేను బిజీ సార్, నేను వెళ్ళిపోతాను అన్నది. వెళ్ళిపోతల్లి అన్నాను, కేసు విత్డ్రా చేసుకొని వదిలేస్తాను. ఎందుకు అన్నాను అంటే, అలాంటి స్త్రీలు, అలాంటి వాళ్ళు ఎమ్మెల్యేగా నిలబట్టాలని ఉంది నాకు. నేను బిజీ అంటుంది ఇప్పుడే. ఆవిడ ఎమ్మెల్యే అయితే ఇంకెలా బిజీగా ఉంటుందో. కనుక నా కోపం నిమిషమే ఉంటుంది. ధనలక్ష్మి, నా కూతురు వయసు నువ్వు. 38 సంవత్సరాలు, నా ప్రేమ సంవత్సరం ఉంటుంది. మీకు 7 పాయింట్లు నేను మీడియాలో రిలీజ్ చేస్తున్నాను. 7 రీజన్స్కి ఇప్పుడు చెప్తాను. ప్రిపరేషన్ అయిపోయింది. వైట్ డబ్బు 2 వారాలు అన్నాను, అసలు 2 రోజుల్లో పంపిద్దామని. ఎందుకంటే 2 వారాలని, నెల రోజులని, 2 రోజుల్లో పంపితే ఘనత ఉంటుంది మనకి. 2 వారాలని, 30 రోజులని, 31వ రోజు అయితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ జైలుకి తీసుకెళ్తారు నన్ను. అందుకని 2 వారాల్లో పంపుతాను. యువర్ ఆనర్, 8,000 కోట్లు. కోర్టు అయినా అకౌంట్ ఓపెన్ చేయండి, లేదా గవర్నమెంట్ అయినా అకౌంట్ ఓపెన్ చేయండి. మీరు చెప్పిన అకౌంట్కి నేను పంపుతా. పంపకపోతే 7.5 సంవత్సరాలు మినిమం జైలు శిక్ష పెట్టుకోండి జైల్లో. ఎందుకు? నేను పంపగలను కాబట్టి. మార్చి 14 ఆర్డర్ వేస్తే కౌంటర్ లేదు. మరలా నిన్న కాక మొన్న ఏప్రిల్ 3ని ఆర్డర్ వేస్తే ఏప్రిల్ 24 లోపున యాక్సెప్ట్ చేయండి, చేయకపోతే కౌంటర్ ఇవ్వండి. ఎందుకు తీసుకోవట్లేదు? ఆయన ఇస్తున్న తెల్లదనాన్ని ఉచితంగా. గాడ్ బ్లెస్ శేషసాయి గారు, విజయ్ గారు జస్టిస్లు. అలాంటి వాళ్ళు ఉండబట్టి మనకి నీతి న్యాయం. మరి 3 నెలల క్రింద 3 సంవత్సరాలు అయింది నేను ఫైల్ చేసి. ఫిబ్రవరి 10ని నేను ఫైల్ చేశాను 2021లో. అప్పుడేమన్నారు? అది కూడా చెప్పా, నేను అమెరికన్ సిటిజన్ అన్నా. అది డిస్మిస్ చేశా. ఆ తర్వాత జ్యోతి బేగల్ నా ట్రెజరర్, నా కోడలు ఫైల్ చేస్తే పవర్ ఆఫ్ అటర్నీ దీనికి లేదన్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 26లో గత సంవత్సరం నేను ఫైల్ చేస్తే మిశ్రా గారు మంచి ఆర్డర్ ఇచ్చారు, న్యూస్ పేపర్లో చూడండి. వెంటనే అక్కడికక్కడే 15 నిమిషాల్లో ఆర్డర్ ఇస్తే నేను ఆర్గ్యుమెంట్కి ఫిట్ కాదని ఇప్పుడు డిస్ట్రిక్ట్ జడ్జి అయిన గిరిధర్ విశాఖపట్నం ఆయన సంతకం పెట్టించాడు నేను అన్ఫిట్ అని. ఇంపీచ్ చేయిస్తా. జడ్జిల్లారా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఇల్లీగల్ ఆర్డర్ ఎవడైనా ఇస్తే పార్లమెంట్కి వెళ్ళి ఇంపీచ్ చేయిస్తా మిమ్మల్ని. అమెరికన్ సుప్రీంకోర్టు 7 జడ్జిల్లో 4 జడ్జిలు నా మిత్రులు, నా ద్వారా అపాయింట్మెంట్ అయ్యారు. మీరు దీవెనలు పొందండి. జడ్జిలని ఇష్టం వచ్చిన ఆర్డర్లు ఇవ్వకండి అని.
ఆ గిరిధర్కు వార్నింగ్ ఇచ్చాను, ఇంకొక ఆయనకి ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు నా ఆర్గ్యుమెంట్లు వినగానే నిలబడి, వీఆర్ ఆనర్డ్ డాక్టర్ పాల్, వీఆర్ గ్రేట్ఫుల్ టు ద సర్వీస్ యు ఆర్ రెండరింగ్ టు ద కంట్రీ అన్నారు. ఈ దేశంలో ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టుకి గత సంవత్సరం, ఇక్కడ చీఫ్ జస్టిస్ అయితే ఇంకా మంచి ఆయన ఆంధ్రప్రదేశ్లో. కనుక న్యాయం జరుగుతుంది. ఇప్పుడే నేను చేయాలని, ఎలక్షన్ తర్వాత కాదు. ఎందుకు నేను ఫైట్ చేస్తున్నాను 3 సంవత్సరాల నుంచి? ఎలక్షన్కి సంబంధం లేకుండా స్టీల్ ప్లాంట్ని కాపాడాలి అని. ఇప్పుడేమంటారు? ఇంకో మాట అంటారు, సహించేది లేదు, ఒప్పుకునేది లేదు. నేను చెప్పాను, నాతో పెట్టుకున్నాడు అదాని 8 లక్షల కోట్ల లాస్ తీసుకొచ్చానని కోర్టులో 7 సార్లు 4 సార్లు ఆర్గ్యూ చేశా. ఎవరినైనా స్పేర్ చేయను, ఇక్కడే కోర్టులోనే హంగర్ స్ట్రైక్ చేస్తానని చెప్పాను. ఇక్కడే అమర నిరాహార దీక్ష. నా చేతులు ఎరగొడతారా? నా క్యాంపస్లో లాస్ట్ ఆగస్టులో నేను అమర నిరాహార దీక్ష చేస్తే నా కాలు ఎరగొడతారా? నా బిల్డింగ్లో ఇప్పుడు వచ్చి చెప్తున్నారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళట. నేను చూడలే. మా ప్రజాశాంతి పార్టీ ఆఫీసులో మేము ప్రెస్ మీట్ పెట్టకూడదట. అండర్ విచ్ సెక్షన్, విచ్ కోడ్, విచ్ లా? నేనేం చేశాను, కోర్టు 2లో జడ్జి గారి ముందు వాదించాను. వీళ్ళు చట్టానికి విరుద్ధంగా లా తీసుకొస్తున్నారని 7 పాయింట్లు చూపించాను. ఎలక్షన్ కమిషన్ మీద ఆర్డర్ తీసుకొచ్చాను. గుర్తుందా మీకు? నిన్న మళ్ళీ ఆర్డర్ గూగుల్ చేసుకోండి తమ్ముళ్ళు. కేఏ పాల్ పార్టీ ఇన్ పిటిషన్ కోర్టు 2 లేదా మమత వాళ్ళందరికీ ఆర్డర్ పెట్టేస్తాయి. నిన్న ఏ ఆర్డర్ వచ్చిందో మళ్ళీ మార్చి 12ని గ్రూప్లో పెట్టేస్తాం. మార్చి 12ని ఎలక్షన్లో, ఏప్రిల్లో ఎలక్షన్ ఏంటి, మేలో డ్రామాలేంటి, కౌంటింగ్ 40 రోజులు ఎవరు మార్చుతారు ఈవీఎంలు, ఎవరు కాపలా కాస్తారు అని గత 4 ఎలక్షన్లో జరిగిన 2009, 14, 19, 2009, 14, 19 ఎవిడెన్స్లు పెట్టారు. 4000 ఈవీఎంలు పోయినట్టు రిటర్నింగ్ ఆఫీసరే కంప్లైంట్ ఇచ్చాడు, ధర్మేందర్ రెడ్డి. పోలీసులే చెప్పారు ఆ ఈవీఎంలు దొరకలేదని. వెంటనే ఎలక్షన్లు పోస్ట్పోన్ చేశారు. ఏప్రిల్లో జరగవలసినవి మేలో పెట్టమన్నాను, మేలో పెట్టారు. ఇంకెవరైనా ఆర్గ్యూ చేశారా? ఇంకెవరైనా కోర్టుకు వెళ్ళారా? ఇంకెవరైనా ఆర్డర్లు తీసుకొచ్చారా? కేసీఆర్కి వ్యతిరేకంగా 8 ఆర్డర్లు తీసుకొచ్చా, సుప్రీంకోర్టులో ఆర్డర్లు తీసుకొచ్చా, ఢిల్లీ హైకోర్టులో ఆర్డర్ తీసుకొచ్చా, ఏపీ హైకోర్టులో ఆర్డర్ తీసుకొచ్చా, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కోర్టులో ఆర్డర్లు ఎందుకు? నేనే లాయర్ని అయ్యాను. 10th ఫెయిల్ అయినా, డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన లాయర్లు అందరూ అమ్ముడిపోతున్నారు. ఇప్పుడు ఒక ఆయన ఫోటో అడిగారు క్యాండిడేట్ కాకముందు, ఇవ్వనన్నాను. ఎందుకు? ఆ ఫోటో తీసుకెళ్ళి ₹1 కోటి సంపాదిస్తున్నారు, పాల్ గారు నాకు టికెట్ ఇస్తున్నారు అన్నారని. ఎందుకు నేను క్యాండిడేట్లు అనౌన్స్ చేయలేదు? ఆల్రెడీ నా విలువ అలాగే అయిపోయింది. ఏం చేస్తాం? 5 లక్షల డొనేషన్ ఇవ్వడం, ఇప్పించడం నేను చేసిన తప్పులాగా ఉంది. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి 50 కోట్లు ఇస్తామని గుంటూరులో 3 ఇచ్చారట. 50 కోట్లు ఒకడికే టికెట్ ఇచ్చాడు. అది ఇన్వెస్టిగేషన్ చేయిస్తాను సిబిఐ ద్వారా. నా దగ్గరికి వచ్చి మీరు 50 కోట్లు ఇస్తారా, నేను నిలబడతాను అంటున్నాడు ప్రతి ఒక్కరును. నీకెంత కావాలి అప్పారా? నువ్వు నిలబడకూడదా? ధనలక్ష్మి మీదగా ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మీకు నీతి నిజాయితీ ఉంది. మీరు నా బిడ్డలు, మీరు భూదానాలు చేశారు, మీరు మోసగాలు కారు. స్టీల్ ప్లాంట్ కోర్ కమిటీలో కొంతమంది అమ్ముడుపోయారు, మీరు అమ్ముడుపోలేదు. మీ రక్తదానం, మీ తాతల భూములు, ముత్తాతల భూములు ఇచ్చారు. మీరు ప్రాణం ఇవ్వడానికి సిద్ధం. అందుకే మీరంటే నాకు ప్రేమ, అభిమానం. మీరు మీటింగ్ పెడితే నేను ఆదివారం రావాలనుకుంటున్నాను. కనుక మీడియా మిత్రులారు, ఇంకనూ మీడియా వస్తున్నారు. మీ మద్దతు ఉన్నంత వరకు లైవ్లు ఇస్తున్న వాళ్ళని దేవుడు దీవించుగాక, లైవ్లు ఇవ్వని వారిని దేవుడు క్షమించుగాక. త్వరలో లైవ్లు ఇచ్చినట్టు, లేదా మీరు కూడా దేవుని తీర్పుకు ఉగ్ర మీకే లాభం కదా. అరే బాబు, లోకల్ వాళ్ళ గురించి అనలేదా? మనమందరం లోకల్ వాళ్ళమే, నాన్ లోకల్ వాళ్ళు అంటున్నా. ఎందుకంటే వాళ్ళకి నేను ముఖ్యమంత్రి అవ్వాలని లేదు. నేను ముఖ్యమంత్రి అయితే 13 లక్షల కోట్లు అప్పు తీరిపోద్ది. ప్రతి కుటుంబానికి ఉన్న ఐదుగురికి 5 కోట్లు అప్పు తీరిపోద్ది. అప్పు తీరిపోతే మీరు స్వతంత్రులు అయిపోతారు. మళ్ళా 5,000కు ఓటేయరు.
ఇది వాళ్ళ భయం, మిమ్మల్ని బానిసలు చేయడం. వాళ్ళ పప్పులు ఈసారి ఉడకవు. 4 సంవత్సరాల నుంచి మీ మధ్య ఉన్నా, మీ మధ్యనే తిరుగుతున్నా. స్టీల్ ప్లాంట్కి 15-20 సార్లు వచ్చాను, గ్రామాలు తిరిగాను, కోర్ కమిటీలు కలిశాను. ఇప్పుడు మరొకసారి 1 మినిట్లో సమ్మరీ ఇస్తా, ఓన్లీ 1 మినిట్. విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా చేస్తూ అధికారంలో వచ్చిన వెంటనే విశాఖపట్నాన్ని ఇంటర్నేషనల్ సిటీగా, విశాఖపట్నాన్ని వాషింగ్టన్ DC సిటీతో సమానంగా ఇంకా బెటర్ చేయడే 5 సంవత్సరాల్లో చేసి చూపిస్తా. నెంబర్ 1 కారణం. నెంబర్ 2, నేను ఇక్కడ పుట్టి పెరిగాను, 100,000 కోట్లు చారిటీలు చేశాను. 81 పూర్ణ మార్కెట్ రైల్వే న్యూ కాలనీలో స్టార్ట్ చేశా. 40 లక్షల వితంతువులు ఆదుకున్న, 3,10,000 మంది. 3, విశాఖపట్నానికి సంవత్సరానికి 1,00,000 కోట్లు, అది డొనేషనా ఇన్వెస్ట్మెంటా? 5 సంవత్సరాల్లో 5 లక్షల కోట్లు విశాఖపట్నం డెవలప్మెంట్కి ఇప్పిస్తాను. 4, విశాఖపట్నాన్ని బెస్ట్ టూరిస్ట్ సిటీ, ఎయిర్పోర్ట్లు ఉన్నాయి కనుక బెస్ట్ టూరిస్ట్ సిటీ చేస్తాం. ప్రపంచంలో అన్ని సిటీల కంటే ధీటుగా, లాస్ ఏంజలస్ కంటే. 5, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మకుంటా ఆపాము. మిగిలిన భూములు 15,000 ఎకరాల్లో అద్భుతంగా కంపెనీలు తీసుకొచ్చి డెవలప్ చేస్తా. 700 కంపెనీలు. హైదరాబాద్ ప్రపంచమంతా 100,000 కంపెనీలు ఎలా తీసుకొచ్చానో, బిల్ గేట్స్ని చంద్రబాబు నాయుడికి ఎలా పరిచయం చేశానో, మీ అందరినీ క్వాలిఫైడ్ వాళ్ళందరినీ కంపెనీ CEOలుగా చేస్తాను. 6, ఉత్తరాంధ్ర విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం. విశాఖపట్నంలో 4 లక్షల నిరుద్యోగులు, విజయనగరం, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి దాదాపు 10 లక్షల నిరుద్యోగులకి సంవత్సరానికి 2-3 లక్షల మినిమం ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగి లేకుండా చేస్తాను. 7, అంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. విశాఖపట్నాన్ని డ్రగ్ సిటీగా చేశారు. 25,000 కేజీలు డ్రగ్స్. వీళ్ళంటారు, చంద్రబాబు నాయుడు వాళ్ళు అంటారు, విజయసాయిరెడ్డి జగన్ తీసుకొచ్చారని. జగను వాళ్ళ టీము MVV సత్యనారాయణ అంటారు, చంద్రబాబు నాయుడు భరత్ వాళ్ళ తోడలుడు బాలకృష్ణ తోడలుడికి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. 1,00,000 కోట్లు డ్రగ్గులని. మొత్తం మీదకి ఇద్దరిలో ఎవరో ఒకరు తెచ్చారు కదా, ఎవరి మాటలు నమ్ముతారు మీరు? చంద్రబాబు నాయుడు గారు అంటారు జగన్మోహన్ రెడ్డి 5 లక్షల కోట్లు దోచుకున్నారని. జగన్మోహన్ రెడ్డి అంటారు చంద్రబాబు నాయుడు క్యాపిటల్ కట్టింది 33,000 ఎకరాలు, 3,30,000 కోట్లు బినామీలో పెట్టుకున్నారు అని. మొత్తం మీదకి 1,00,000 కోట్లు వాళ్ళకి ఆస్తుందని రుజువులు అయిపోయి 1,000 కోట్లు ఈడీ ఎండోర్స్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి మీద 60 కేసులు, జగన్మోహన్ రెడ్డి గారు 32 కేసులు. నా మీద ఒక్క అవినీతి కేసు ఉందా? నేను చేసిన తప్పు ఒకటే, 5 లక్షల కోట్లు మీడియాలో చెప్పకుండా ప్రజలకు దానం చేయడమే నా తప్ప. మీడియాకి చెప్పి, ఇక్కడ ఒక MP ఉండేవాడు, మంచినీళ్ళు ఇస్తే ఎండల్లో చెప్పుకునేవాడు. 1,00,000 రూపాయలు మంచినీళ్ళు ఇచ్చి 10 లక్షలు మీడియా ఖర్చు పెట్టి లైవ్లో. నేను 5 లక్షల కోట్లు ఇచ్చి 2007 దాకా ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను 8,000 కోట్లు ఇస్తున్నాను తీసుకోండి అని? 35 సీట్లకి, మంచి ప్రశ్న. 35 సీట్లు వచ్చినా నాకు టీడీపీ శత్రువు కాదు, వాళ్ళకి 60-70 వస్తే. వైసీపీ శత్రువు కాదు, వారికి 60-70 వస్తే. అసలు రూల్ ప్రకారం 175 మనకు రావాలి. టీడీపీలో వైసీపీలో టికెట్ రానోళ్ళు మీరు సర్వే చేసుకోండి, మీడియాలో మీరు సర్వే చేసుకోండి మరోసారి. 10లో 5 ఓట్లు ఉన్నాయా లేదా మనకి? ఎందుకు 3% ఉన్నోళ్ళు 40 సంవత్సరాలు వెళ్తున్నారు, 5% ఉన్నోళ్ళు 77 సంవత్సరాలు వెళ్తున్నారు. 90% ఉన్న మనం 90 రోజులైనా ముఖ్యమంత్రి కాలేకపోతున్నాం. కారణం ఐకమత్యమే మహాబలం. ఐకమత్యం లేదు,
బీసీలందరూ వాళ్ళకి ఇంకోటికి అమ్ముడుపోయారు. చూడు పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు పార్టీలో చేరిపోయాడు అని తిట్టి, ముద్రగడ పద్మనాభం వెళ్ళి వైసీపీలో చేరిపోయాడు. అంటే నేను రెడ్లకి వ్యతిరేకను కాను, క్యాస్ట్ల గురించి మాట్లాడను, కమ్మాస్కి వ్యతిరేకను కాను, వారందరూ నా మిత్రులే. కానీ మరి కులాలకు మతాలకు అతీతంగా అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చాలి కదా. నేను బీసీ కాపు నేను ఎప్పుడైనా చెప్పుకున్నానా? ఇన్ని సంవత్సరాలు దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని ఎప్పుడు చెప్పుకోలేదు. మీరు ప్రశ్న అడిగితే మీ కులం ఏంటని చెప్తున్నాను, ఇప్పుడు ఉత్తరం జవాబు ఇస్తున్నాను. తప్పే ఉంది? థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్యాక్టరీలో 2500 కోట్లు విలువైన ఫ్యాక్టరీని రాత్రి మీద చీకటి ఒప్పందం చేయలేదా? 21 పేజీలు చదవండి. మాట్లాడడానికి ఎవరికి ఉంది? స్టేట్ గవర్నమెంట్ అమ్మింది, చంద్రబాబు నాయుడు అమ్మారు, రాజశేఖర రెడ్డి అమ్మారు, జగన్మోహన్ రెడ్డి అమ్మారు. ఇప్పుడు మిగిలిందంత ఎవరు అన్నారు? 33,000 ఎకరాల్లో కేవలం మిగిలింది 19,200. అప్పుడు ఇప్పుడు ఈ 2,000 ఈ 3,000 లెక్క పెడితే సగం అమ్ముడిపోయింది. 7 సార్లు వాదనలు వినిపించాను. జడ్జి గారిని వెళ్తుండగా నిలబెట్టాను, కోర్టులో నిలబెట్టాను. ఇది మనది సార్, ఇది మాది సార్, అయితే మీకేం కావాలని. నాకు 1 ఇంచు ల్యాండ్ వద్దు. వారు వింటుండగా, అప్పారావు అందరూ వింటుండగా, భాస్కరాలు టీం ఉంటుంది. ఇది నిర్వాసితుల భూములు. 8,500కే కంపెనీ ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకొక 8,500కు ఉద్యోగాలు ఇవ్వలేదు. నేను 8,000 కోట్లు వారికి దానం చేస్తున్నాను. లేదా నన్ను జైల్లో పెట్టండి, నా పాస్పోర్ట్ ఉంచుకోండి, నా గ్రీన్ కార్డు ఉంచుకోండి, ఇప్పుడే సరెండర్ చేస్తున్నాను. నేను ఇచ్చా. కండిషన్ ఒకటే, స్టీల్ ప్లాంట్ అమ్మడానికి వీల్లేదు. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ 28,000 మందిని, దాదాపు 16,000 మంది ఎంతమంది ఉంటే నిర్వాసితులు ముఖ్యం దీనికి. ఎందుకంటే వాళ్ళ ల్యాండ్స్. హూ ఆర్ యూ టు సెల్? ఒక విషయంలో అయితే ఇంకా మోదీ అమ్ముతున్నాడు. ఎవరికి? అదానీకి. జగన్ ఎవరికి అమ్ముతున్నాడు? అదానీకి, అంబానీకి కాదు. అదానీ ఎవరు? మోదీ మిత్రుడు. మా భూములేంటి? వాడెవడో గుజరాతీ వాడికి అమ్మడం ఏంటి? మేమేమైనా గాజులు వేసుకొని ఉన్నామా? అపార్థం చేసుకోకండి నా మాటని. అంటే స్త్రీలు ఎంతో గౌరవిస్తారు, మా మొగల్లో ఫైట్ చేయరు. ఈ మధ్యన స్త్రీలు కూడా ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు ధనలక్ష్మే నేను బిజీ సార్ నేను వెళ్ళిపోతాను అన్నది. వెళ్ళిపోతల్లి అన్నాను, కేసు విత్డ్రా చేసుకొని వదిలేస్తాను. ఎందుకు అన్నాను అంటే అలాంటి స్త్రీలు, అలాంటి వాళ్ళు ఎమ్మెల్యేగా నిలబట్టాలని ఉంది నాకు. నేను బిజీ అంటుంది ఇప్పుడే, ఆవిడ ఎమ్మెల్యే అయితే ఇంకెలా బిజీగా ఉంటుందో. కనుక నా కోపం నిమిషమే ఉంటుంది. ధనలక్ష్మి నా కూతురు వయసు, నువ్వు 38 సంవత్సరాలు, నా ప్రేమ సంవత్సరం ఉంటుంది. మీకు 7 పాయింట్లు నేను మీడియాలో రిలీజ్ చేస్తున్నాను. 7 రీజన్స్కి ఇప్పుడు చెప్తాను. ప్రిపరేషన్ అయిపోయింది. వైట్ డబ్బు 2 వారాలు అన్నాను, అసలు 2 రోజుల్లో పంపిద్దామని. ఎందుకంటే 2 వారాలని, నెల రోజులని, 2 రోజుల్లో పంపితే ఘనత ఉంటుంది మనకి. 2 వారాలని, 30 రోజులని, 31వ రోజు అయితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ జైలుకి తీసుకెళ్తారు నన్ను. అందుకని 2 వారాల్లో పంపుతాను. యువర్ ఆనర్, 8,000 కోట్లు. కోర్టు అయినా అకౌంట్ ఓపెన్ చేయండి, లేదా గవర్నమెంట్ అయినా అకౌంట్ ఓపెన్ చేయండి. మీరు చెప్పిన అకౌంట్కి నేను పంపుతా. పంపకపోతే 7.5 సంవత్సరాలు మినిమం జైలు శిక్ష పెట్టుకోండి జైల్లో. ఎందుకు? నేను పంపగలను కాబట్టి. మార్చి 14 ఆర్డర్ వేస్తే కౌంటర్ లేదు. మరలా నిన్న కాక మొన్న ఏప్రిల్ 3ని ఆర్డర్ వేస్తే ఏప్రిల్ 24 లోపున యాక్సెప్ట్ చేయండి. అది ఫండమెంటల్ రైట్ వయలేషనా?